ప్రభాస్ అనే ఒక శిఖరం, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక చిన్న డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా చేసి సర్వనాశనం చేసేసారు. రాజాసాబ్ మూవీ టీమ్ అండ్ లేజీనెస్. ఒక హీరో అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్పవాడు ఆ హీరో. వాళ్ళ మూవీ టీం లేజీనెస్. మీకు సినిమా 11:30 దాకా ఎవరికి తెలియదు. లేజీనెస్ అంటారు దాన్ని. మీరు జియో తేలేకపోయారు. ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? రాత్రి 11:30కి తిండి తిప్ప లేకుండా చేస్తే ఆగ్రహం రాదా? తొడగొట్టి చెప్తున్నా. ఏంటి నీకు తొడగొట్టి చెప్పావు, షో పోయింది. ప్రభాస్కి ఫ్లాపులు హిట్లు ఉండవు. ఈరోజు మారుతి గారు అన్నారనమాట, ఇది ఒకేసారి ఎక్కదు, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్, కానీ ఒక 10 రోజుల తర్వాత సంక్రాంతికి బాగా ఆడిద్ది, ఎందుకంటే ఎక్కిద్ది కాబట్టి. కానీ అప్పుడు దాకా థియేటర్లు ఉండాలి కదా. మారుతి అనే వ్యక్తి ప్రభాస్ గారికి డైరెక్షన్ చేసిన స్థాయి లేదు అంటాను నేను. 70 సంవత్సరాల వయసులో కుర్రోడ్లాగా యాక్ట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు శాన్ స్టూడియోస్. నేను మిస్ సుమలత. మనందరికి తెలుసు మూవీ మనశంకర వరప్రసాద్ గారు మూవీ రిలీజ్ అవుతుంది. దాని గురించి మాట్లాడుకోవడానికి వచ్చాము. ఎందుకు ఏంటి అనేది 2 డేస్కి ముందే టికెట్స్ అంటే రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి మనకి జియో అయితే పాస్ అయింది. అంతేకాదు రాజాసాబ్ మూవీ గురించి కూడా, రివ్యూస్ గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి మనతో పాటు ఉన్నారు నటికుమార్ సార్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో మనందరికి తెలిసిందే ఇప్పుడు టాపిక్ గురించి అంటే ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారు అంటే అదైతే మూవీ ఉందో దానికి అంటే చిరంజీవి మూవీ అని చెప్పేసి మనకి 2 డేస్ ముందేం పాస్ చేశారా? దాంట్లో ఏమైనా అంటే మూవీ రాజకీయం ఏమైనా పాలిటిక్స్ జరుగుతున్నాయా? రాజాసాబ్ మూవీకి మనకి లాస్ట్ మినిట్ వరకు చాలా అడ్డంకులు అయితే వచ్చినాయి. దానికి దీనికి ఎందుకు సరే అవగాహన లోపం. మూవీ టీమ్ ఉంది కదా, ఈజ్ అ ప్లాన్డ్ వర్క్ అండ్ మన శంకర్ వరప్రసాద్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్. రాజాసాబ్ మూవీ టీమ్ అండ్ లేజీనెస్. అంటే ఈ రెండింటికి వ్యత్యాసం చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడ రాజకీయాలు లేవు, ఈ రాజకీయాలు లేవు, ఏమీ లేవు. అవగాహన రాహిత్యం. సినిమాకి మీరు రైట్స్ పెట్టారు. సినిమా 9 o'clock షో పడాలి. 9 o'clock షో పడాలన్నప్పుడు ఎన్ని గంటలకు జీవో రావాలి, ఎన్ని గంటలకు రావు, ఎస్ ఆర్ నో చెప్పవలసిన బాధ్యత ఎవరికి ఉంది? మూవీ టీం థియేటర్ చెప్పాల్సింది. థియేటర్ వాళ్ళు ఏంటి అభిమానులు చెప్పాలి. అభిమానులు గంట అని రాత్రి 1 గంట దాకా కాపలాగా సరే వాళ్ళ మొత్తం టోటల్గా వాళ్ళ ఆగ్రహం. అంటే ఒక హీరో అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్పవాడు ఆ హీరో. అంత ప్రేమిస్తారు ఆ హీరో. ఆ హీరో కోసం ప్రాణమైన ఇస్తారు, ఎందుకంటే అలా సినిమా చూడటానికి. అలాంటిది వాళ్ళ మూవీ టీం లేజీనెస్. ఆ లైన్ ప్రొడ్యూసర్స్ లేజీనెస్ అంటే మీకు సినిమా 11:30 దాకా ఎవరికి తెలియదు, ఉందా లేదో తెలియదు. అలాగే గవర్నమెంట్ ఈజ్ ద ప్రాబ్లం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, ఆఫీసర్స్ కూడా తప్పు ఉంది. అలాగని మూవీ టీమ్ది ఫస్ట్ ఇంపార్టెంట్ తప్పు ఉంది. మూవీ టీమ్ ఇన్ఫార్మ్ చేయాలి. సార్ ఇన్ఫార్మ్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఇప్పుడు విమల్లో ఏదైతే థియేటర్ ఇచ్చినారో రాజాసాబ్కి అంటే ఓన్లీ మీడియాకే ఎలో ఉంది ఇప్పుడు, అంటే 10 o'clock షో అని చెప్పేసి పర్టికులర్గా చెప్పారు. బట్ అక్కడ ఫ్యాన్స్ రావటము, వాళ్ళందరికీ లీక్ అవ్వటము, అంటే నెక్స్ట్ డే ప్రీమియం షో ఇవ్వకపోవటము. ఒక మాట అంటానమ్మా, సినిమా అభిమానులు 9 గంటలకు షో పడుతుందని కోట్లాది మంది, లక్షలాది మంది జనం తెలంగాణలో చూస్తూ ఉంటే, ఆ జనం సినిమా అభిమానం కోసం, ప్రభాస్ అభిమానులు చూస్తూ ఉంటే, మీరు ఒక్క షో మీకోసం మీడియా కోసం వేసుకుంటానంటే మరి కోపం రాదా? ఆవేశం రాదా? ఆగ్రహం రాదా? ఆగ్రహం మొత్తం చూపించారు థియేటర్ మీద. అది ఎవరు తప్పు? మూవీ టీం తప్పు, డిస్ట్రిబ్యూటర్స్ తప్పు, సినిమా ఎగ్జిబ్యూటర్ తప్పు. ఎందుకంటే ఎక్కడ సినిమా పడకుండా ఒక్క దగ్గర వేస్తున్నాం అని అనడం కూడా తప్పే. ఇవన్నీ ఏమంటానంటే కమ్యూనికేషన్ గ్యాప్స్, లేజీనెస్ అంటారు దాన్ని. కానీ ఆంధ్రాలో అయితే షో రిలీజ్ అయిపోయింది. అదే నేను అంటున్నా. ఇప్పుడు తెలంగాణలోని మీరు జియో తేవడం లేట్ అయిపోయింది. మీరు జియో తేలేకపోయారు. ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా?
కీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా, మరి బుకింగ్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా, లేకపోతే క్యాన్సర్ అయితే క్యాన్సర్ అని ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా. డెఫినెట్గా ఉంటుంది. క్యాన్సర్ అని చెప్తే అభిమానులు రేపు మార్నింగ్ షోకో లేకపోతే అయ్యేది. రేట్లు పెరగలేదు కాబట్టి అది ఏదైనా మూవీ. ఇప్పుడు ఒకటమ్మా, నేను ఉదాహరణకి నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పా, హాఫ్ అన్ అవర్ రాత్రి 10 దాకా కూర్చోబెడితే ఏం చేస్తావు నువ్వు? లేదమ్మా నేను వాళ్ళ ఇంటర్వ్యూ ఇవ్వలేను అంటే నువ్వు వెళ్ళిపోతావు. అవును. అభిమానులు కూడా అలాగే వెయిటింగ్ చేయించారు. జస్ట్ హాఫ్ అన్ అవర్, 2 hours and 3 hours అని చెప్పి రాత్రి 11:30కి తిండి తిప్ప లేకుండా చేస్తే ఆగ్రహం రాదా? 12:30కి షో పడింది. ఎగ్జాక్ట్ 1:30 పడింది. 1:30. 1:30కి 12:30కి పడ్డాయి. 12:30కి జియో వచ్చింది. ఓకే. అంటే ఇది ఎంత దాకా కరెక్ట్ చెప్పండి ఒకసారి. అది ఇది ఎంత దాకా కరెక్ట్? అంటే ఏ మూవీ చూసారా మీరు? రాజాసాబ్ మూవీ చూసారా? నేను చూడలేదమ్మా. నేను ఆ రోజు రాత్రి 10 గంటలకు వెళ్దాం అనుకున్నా, సినిమా షో పడలేదు. ఇంకా గంట అంటే ఇంక వెళ్ళిపోయాను. నిన్నంతా నేను మనశంకర్ వరప్రసాద్ గురించి అడవాడిలో ఉన్నాము. ఒకటి, నేను మనశంకర్ వరప్రసాద్కి ప్రొడ్యూసర్స్ టీమ్కి ఈజ్ అ గుడ్ పర్సన్స్ అండ్ సాహు అండ్ సుష్మిత గారు ఈజ్ అ ప్లానింగ్ అండ్ కరెక్ట్గా ప్రాపర్లీ అందరికీ ఒక గైడ్లైన్స్ అండ్ పర్ఫెక్ట్గా ఆర్డర్ ప్రకారం ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయాలండి. ఈజ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, ఈజ్ అ గ్రేట్ న్యూ ప్రొడ్యూసర్ సుష్మిత. అంటే వాళ్ళు మనం పొగుడుతున్నామంటే 2 రోజులు బిఫోర్ జియో తెచ్చుకొని కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా షోలు పంపించి టైంకి ఇబ్బంది రాకుండా కరెక్ట్గా చేసే వాళ్ళని ఈజ్ అ ప్లానర్ అంటారు. లేజినెస్ చేసి తొడగొట్టి స్టేజ్ మీద చెప్తున్నా మైక్ కాడ మాట్లాడిన వాళ్ళని ప్లానర్ అనరు, లేజింగ్ అంటారు. లేజర్ అంటే మైక్లో చెప్పేవాడే తప్ప పని చేసేవాడు కాదు అంటారు. ఇది నేను ప్రొడ్యూసర్ అన్నట్లా. ప్రొడ్యూసర్ పాపం డబ్బు పెట్టాడు. డబ్బు పెడితే ఈ లైన్ ప్రొడ్యూసర్లు అన్నోళ్ళు చూసి దాన్ని ఇలాంటి వర్క్ అంతా చేయాల్సిన బాధ్యత ఉంది. తొడగొట్టి చెప్తున్నా ఏంటి, నీకు తొడగొట్టి చెప్పావు, షో పోయింది. మనం మాట అన్నాం అంటే నిలబడాలా, కట్టుబడి ఉండాలా. అంటే ఏం చేస్తాడు? 50% పోతాయి. అందరికి బాధ ఇవాళ చాలా కష్టం. ప్రభాస్ అనే ఒక శిఖరం, ఆ సూపర్ యాక్టింగ్, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక చిన్న డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా చేసి సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు ఆడుతుందంటే ప్రభాస్కి ఫ్లాపులు హిట్లు ఉండవు కనుక అలాంటి వ్యక్తి ఆ డైరెక్టర్తో చేయకూడదు. మరి ఆలోచించుకోవాలా. కానీ ఇవన్నీ మీరు సినిమా ఆగటానికి, లేట్ అవ్వడానికి, ఇది డిలే అవ్వడానికి ఇవన్నీ కూడా లేజీనెస్ అంటారు. ఎవరైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడు పరిగెట్టుకుంటూ ఫ్లైట్ ఎక్కుతాం, లేజీగా ఉండబట్టే గాబరాగా పరిగెట్టాం. అదే మనం ప్లానింగ్ వెళ్తే 1 hour బిఫోర్ కూర్చుంటాం. ఇదే అంటే శంకర్ వరప్రసాద్ టీంకి రాజాసాబ్ టీంకి డిఫరెన్స్. ఓకే. ఈరోజు మారుతి గారు అన్నారనమాట, ఇది ఒకేసారి ఎక్కదు, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్, బట్ నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక 10 రోజుల తర్వాత సంక్రాంతికి బాగా ఆడిద్ది, ఎందుకంటే ఎక్కిద్ది కాబట్టి అని అంటున్నారు. ఆడుతుందని నమ్మకం ఆయనకు ఉంది కదా. ఆల్ ది బెస్ట్, ఆడాలని కోరుకుందాం. మరి అభిమానులు ఎందుకు తిడుతున్నారు? ఇక్కడ ఆడుతుందా ఆడుదా అనేది కాదు. కొత్త లుక్, కొత్త ఎక్స్పీరియన్స్. ఓకే, కొత్త లుక్ జనాలకి అర్థం కావాలి. జనాలు అనేది సినిమా అనేది ఎక్కాలంటే దాన్ని మనం జాగ్రత్తగా ఊపు పట్టాలి, తప్పలేదు. కానీ అప్పుడు దాకా థియేటర్లు ఉండాలి కదా. మారుతి గారు చెప్పినంత ఈజీ కాదు. ఈయన ప్రపంచ స్థాయిలో టాప్ 1 హీరో, ప్రపంచ స్థాయిలో టాప్ 1 హీరో ప్రభాస్. రేపు వస్తుంది బ్లాక్ బాస్టర్ మనవర్ ప్రసాద్. బ్లాక్ బాస్టర్ వస్తున్నప్పుడు వస్తుంది టైగర్. ఇంకా సినిమా వస్తున్నప్పుడు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి మీరు అన్నీ ఆలోచించుకోవాలి. అంటే నేనేమంటున్నానంటే ప్రభాస్ గారి సినిమా హిట్ కావాలి, చిరంజీవి గారి సినిమా హిట్ కావాలి, అలాగే అనగానగా ఒకరోజు హిట్ కావాలి, నారాయణ నడుమున హిట్ కావాలి, రవితేజ గారి సినిమా హిట్ కావాలి, ఇండస్ట్రీ బాగుండాలి. ఫస్ట్ సంక్రాంతి మనం అందరం కూడా పండగ చక్కగా నవ్వుతూ చేసుకోవాలి. ఇండస్ట్రీ అనేది 10 కాలాల పాటు చక్కగా ఉండి నిర్మాతలు అందరూ బాగుంటే, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే, ఈరోజు కార్మికులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. మేము ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎన్నో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మాకు నష్టం రాకుండా డిస్ట్రిబ్యూటర్లకు ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే నిర్మాత డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకోవాలి, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ని కాపాడుకోవాలి. ఇదంతా చైల్డ్ వ్యవస్థ. నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత హీరో గారి మీద ఉంటుంది. ఇదంతా లింక్ ఆఫ్ ది. ఈరోజు చెప్పిన మాట ఏంటి అంటే 7 minutes ఇంకా యాడ్ చేస్తున్నాము మూవీలో. ఏదైతే అంటే ప్రోమోలో చూపించామో, ట్రైలర్లో చూపించింది ఒకటి సీన్ తీసేశారు. ఏంటంటే ప్రభాస్కి ఓల్డ్ గెటప్ వేసేసి ఒక రాజ్ కింగ్ లెక్కన కూర్చోబెట్టిన
అదొక ఏదైతే ఉందో దాన్ని తీసేసారో అది యాడ్ చేస్తున్నాము. ఇంకా మంచివి ఉంటాయి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ రోజు నైట్ అవ్వటం వల్ల మీరు కూడా కొంచెం స్ట్రెస్ అయ్యి మీరు మూవీ కొంచెం అర్థం చేసుకోలేకపోయినట్టున్నారు. బట్ 7 minutes యాడ్ నిన్న అయినాక పొగలే ఉందిగా, నిన్న పొగలు కదా, నిన్న నైట్ మార్నింగ్ షో పడలేదా? పడింది కదా, పడింది. మ్యాట్నీ పడింది కదా, ఫస్ట్ షో పడింది కదా. అంటే ఆ రివ్యూస్ అన్ని నైట్ వచ్చిన రివ్యూస్ కదా సార్. నైట్ ఎప్పుడు వస్తాయి మరి రివ్యూస్? నైట్ రివ్యూస్ ఎవరు నమ్మరు. సినిమాని నేను సోషల్ మీడియా కోసం చెప్పట్లేదు, అవును, నాకు అర్థం. డైరెక్టర్ హీరోని చేయలేకపోయాడు అని మాత్రం నేను చెప్తాను. నేను సినిమా ఫ్లాప్ హిట్ కోసం చెప్పట్లేదు, డైరెక్టర్కి హీరోని ట్యాకిల్ చేసేంత ఇప్పుడు స్థాయి ప్రభాస్ రాలేదు. కట్అవుట్ కి మ్యాచ్ అవ్వలేదు మ్యాచ్ అంటారు. కాలేదు, మీరు అంటే ఇంకా మూవీ చూడలేదు కదా సార్ మీరైతే. మ్యాచ్ కాలేదని చెప్తున్నారు కదా జనం. అంటే బిలీవ్ చేస్తున్నారు అంటే జనాలు చెప్పిన దానికి మీరు. ఇప్పుడు నేను ఒక మాట అమ్మా, ఇప్పుడు పూర్తిగా సినిమా చూడాల్సిన అవసరం లేదు. అవును, మనకు అక్కడ జనాలు చెప్పింది బట్టి, రివ్యూ బట్టి, మొత్తం టోటల్గా మనం ఏదో ట్రైలర్లు బట్టి, కొన్ని సీన్లు బట్టి, మారుతి అనే వ్యక్తి ప్రభాస్ గారికి డైరెక్షన్ చేసిన స్థాయి లేదు అంటాను నేను. అది అంతగా నేను వేరేది అనట్లేదు. ఏమంటున్నారంటే మేము కామెడీ వర్షన్ చూపించాలి. అదే పొరపాటు, ఆగండి, అదే పొరపాటు అంటున్నా. ప్రపంచ స్థాయిలో ఉన్న బాహుబలి, ఒక మహేందర్ బాహుబలిని తీసుకొచ్చి కామెడీని చూపిస్తానంటే ఏమైనా అర్థం ఉందా? అది అందుకే స్థాయి లేదు అని చెప్పాను. ఆయన స్థాయి కామెడీ ఆర్టిస్ట్, ఆయన కామెడీ సినిమానే తీయగలడు. అంత పెద్ద హీరోతో సినిమా తీయలేడు అని అన్నాను, అంతగాని వేరేది ఏం కాదు. నాకు బెస్ట్ ఫ్రెండే మారుతి, అది కాదు బ్రో. నేనున్నానమ్మా, నా స్టేజు, నాయుడు గారి స్టేజు, దాసనాథరావు స్టేజు. దాసనాథరావు స్టేజ్కి నేను వెళ్ళగలుగుతానా? నాయుడు గారి స్టేజ్కి నేను వెళ్ళగలుగుతానా? వ్యవస్థాయి వాళ్ళదే. కానీ మనం గుర్తుపెట్టుకోవాలా, మనం గుర్తుంచుకోవాలా, నట్టికుమార్ ఏంటి, వాళ్ళేంటి, మారుతి ఏంటి, ప్రభాస్ గారు ఏంటి, అంతే. దానికి మీద జనాలకు అర్థమైంది. ఓకే, ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ గారికి 2 రోజుల ముందే రావటం ఏంది అంటే 100 రూపీస్ పెంచుకోవచ్చు, 50 రూపీస్ పెంచుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు. అదంతా పొలిటిక్స్ జరుగుతున్నాయి అని చాలా మంది డౌట్. మనశంకర్ వరప్రసాద్ టీమ్ ఇస్ బెస్ట్ టీమ్, ద ప్లానింగ్ టీమ్. బిఫోర్ అన్నీ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. వీళ్ళు అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కేవాళ్ళు, లేజినెస్. ఫ్లైట్ రన్వేలో వెళ్తూ ఉండగా రన్వేలో ఆపి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు వీళ్ళు. ఇది వీళ్ళేంటంటే అసలు 1 day బిఫోరే క్లాస్ చేసుకొని అసలు పక్కాగా 1 hour బిఫోర్ ఉండి ఫ్లైట్ టైమింగ్స్కి ఫ్లైట్ ఎక్కేవాళ్ళు వరప్రసాద్ టీం. వాళ్ళకి వీళ్ళకి తేడా అది. ఇప్పుడు రాజాసాబ్ టీం ఉందనుకోండి, లైన్ ప్రొడ్యూసర్స్, ఆ ఫ్లైట్ వెళ్ళిపోతుంటుంది రన్వేలో, బ్యాగ్ కొట్టుకొని పరిగెడుతూ ఉంటాడు, ఆగో అని బస్సులాగా. అంటే అది ఆ టీము. వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ బిఫోర్ అన్ని కూర్చొని యాజ్ రూల్, యాజ్ లీగల్ పర్ఫెక్ట్గా చూసుకొని 1 hour బిఫోర్ వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని కూర్చొని వెయిట్ చేస్తారు. అంటే జనాలకు అర్థమవుతుంది మూవీ టీము అంత ప్లానింగ్గా ఉంది అని, ఆ మూవీ టీము అంత లేజినెస్గా ఉందని. అందుకే ఫ్లైట్ డోర్ వేసి ఫ్లైట్ రన్వేలో ఉంటుండగా పరిగెట్టి నా ఫ్లైట్ ఆపు అని వాళ్ళు అడుగుతారు. కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు ఈ మూవీకి? అంటే పెట్టిన దానికి వస్తుంది అనుకుంటారు? ఏ సినిమాకి మూవీకి చెప్పలేము, ఇవాళ చెప్పలేము మనం, ఎందుకంటే 15వ తారీఖు పండగ డేట్ అనేది ఇవి ఉంటాయి కలెక్షన్లో. కనుక ఫ్లాప్ హిట్లకి ప్రభాస్ గారికి సంబంధం ఉండదు. ప్రభాస్ గారికి ఒక క్రేజ్ ఉంది, ఆ క్రేజ్కి కంపల్సరీ రీచ్ అవుతారు అనుకుంటున్నాం. సో మన శంకర్ ప్రసాద్ గారు అంటే ఈ మూవీకి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కొన్ని సాంగ్స్ రిలీజ్ అయినాయి, బాగా హిట్ అయినాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి ఉందన్నమాట, ముందే బాగా సాంగ్స్ హిట్ అయినాయి, మూవీ సరిగ్గా ఉండదు అని చెప్పేసి ఒక థాట్ అంటే ఒకటి నడుస్తుంది బయట. మీరేమంటారు? ఒక చరిత్ర ఉంది అనిల్ రావుపూడికి, సంక్రాంతి మొనగాడని. అవును, ఇంకో చరిత్ర ఉంది చిరంజీవి గారికి, కామెడీ మొనగాడు, సెంటిమెంట్ మొనగాడు, యాక్షన్ థ్రిల్లర్, డ్యాన్స్లో బ్రేక్ డ్యాన్స్ సృష్టించింది, డ్యాన్స్లో సృష్టికర్త. 70 సంవత్సరాల వయసులో కుర్రోడ్లాగా యాక్ట్ చేసిన వ్యక్తి చిరంజీవి గారు. వెంకటేష్ గారు మళ్ళా కామెడీని అద్భుతంగా పండించి సంక్రాంతికి వస్తున్నాడు దానికంటే ఇంకా ఎక్కువగా పండించిన వ్యక్తి. అందుకనే కాంబినేషన్ మామూలుగా లేదు, కాంబినేషన్ అనేది ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. మొత్తం సినిమా ఫస్ట్ రీల్ నుంచి అప్ టు లాస్ట్ రీల్ దాకా నవ్వులే నవ్వులు, సంక్రాంతి పువ్వులు, నవ్వులే నవ్వులు, సంక్రాంతి పువ్వులు. నేను ఒక్కటి మాట చెప్తున్నా, తప్పేం లేదమ్మా. 100% సినిమా నాకు కామెడీ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది నాకు నమ్మకం ఉంది. నేను సినిమా చూసి చెప్పట్లేదు, సినిమా మీద ఇప్పుడు అనుకుంటున్న దాని ప్రకారం సూపర్ హిట్ అని అనుకుంటాం. జనాలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మనకు కట్టుబడి ఉండాలి. జనాల యాక్షను
మన నిర్ణయం కట్టుబడి. మాకు నచ్చే సినిమా జనాలకు నచ్చకపోవచ్చు, అవును. వాళ్ళకు జనాలకు నచ్చే సినిమా నాకు నచ్చకపోవచ్చు. అనగనగా ఒకరోజు ఆడాలి, రవితేజ గారిది ఆడాలి, చిరంజీవి గారి సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలి, రాజా సాబ్ ఆడాలి, సంక్రాంతికి వస్తున్న ఫస్ట్ పండుగ మన కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ తెలుగు రాష్ట్రాలు అందరం చేసుకొని, తెలుగు రాష్ట్రాల్లో మన అందరూ కూడా ఆ ఊళ్ళో వచ్చి చక్కగా కట్టుబొట్టు చక్కగా హ్యాపీగా లంగా అవానీలతో చీరలతో చక్కగా అందరం కూడా మన సాంప్రదాయబద్ధంగా మన సంక్రాంతి పండుగ చేసుకుంటూ మన సినిమా థియేటర్లో మన సినిమా సంక్రాంతికి వస్తున్నాడు అనే సినిమా డైరెక్టర్ సినిమా అనిల్ రావుపూడి సినిమా మనశంకర్ వరప్రసాద్ కొణిదెల చిరంజీవి గారి సినిమా చూసి ఆనందించమని, మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక పండగ వాతావరణం చేయమని ప్రజలను కోరుకుంటూ అగైన్ ప్రజలందరికీ, ప్రపంచం తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నటి కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.